ఏం బావా ఎలా ఉన్నావు? ఏంటి? ఏం లేదు బావా, ఈసారి ఎలక్షన్లో మా సారు పోటీ చేస్తున్నాడు. అందుకే ఈసారి మన వర్గం అందరూ వస్తే ఆయన్ని నెగ్గించొచ్చు. అది కాదు బావా, ఈసారికి నువ్వు నాకు మాటివ్వు, మీ బతుకులు మారిపోతాయి. నీకు తెలుసు కదా బావా, జగన్ రాకముందు మా బతుకులేంటో. తెలిసి తెలిసి తప్పు చేయమంటావేంటి? ఇక నువ్వేం మాట్లాడుకో, మాటివ్వంతే. ఈ మాటి మన బతుకులెందుకు ముందు ఎట్లా ఉండాయో తెలుసు కదా, రోడ్డు మీద పడ్డాయి. ఆ మహానుభావుడు జగన్ వచ్చాక కదరా మన తలరాతలు మారాయి. ఆ ప్రభుత్వం వచ్చి మనకి ఏం చేసింది? ఆడలాగే చెప్తాడు. ఆడికేం తెలుసు, మేం వస్తే బోలెడు చేస్తాం. చేస్తారు, చేశారు కదా బాబు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు చేశారుగా. ఏ పిల్లకైనా బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నాడు, ఏ పిల్లకైనా ఇచ్చాడా? అవును బావా, సూర్యుడు పడకుండానే పెన్షన్ మా ఇంటికి తెచ్చిస్తున్నారు. జగన్ గారి ప్రభుత్వంలో సచివాలయంలో వాలంటీర్లను పెట్టి ఇంటింటికి పెన్షన్ పంపిస్తున్నారు. అవును బావా, అవన్నీ చేశాడు బావా జగన్. అది కాదు బావా, జగనన్న వచ్చాక నా కుటుంబం లబ్ధి పొందింది బావా. ఆ రోజున నాకిల్లొచ్చిందంటే ఆయన వల్లే. ఈ రోజున నా పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్లే బావా. అక్కడ ఇక్కడ పనిచేసుకునే నీ చెల్లి ఈ రోజు సొంతంగా మిషన్ కుట్టుకుని సంతోషంగా బతుకుతుంది బావా. ఎవరో వచ్చి ఏదో చేస్తారని నమ్మకం లేదు బావా. లబ్ధి పొందితేనే ఓటేయమన్నాడు. అది నాయకుడి లక్షణం. నేను కష్టాల్లో ఉంటే ఉన్నాను విన్నాను అన్నాడు, నాకు చేశాడు. అందుకే ఆయనకే ఓటేస్తాను. చూడు బావా, ఆలోచించు, తర్వాత తీరిగ్గా మాట్లాడు. సరే బావా. డబ్బు కోసం గడ్డి తింటారు బావా. ఫ్యాన్ గుర్తు కోటేద్దాం, జగన్ ని గెలిపిద్దాం. మేము సిద్ధం. ఫ్యాన్ గుర్తుకి ఓటేస్తాం, జగనన్నను గెలిపించుకుంటాం. ప్రతి కుటుంబంలో సంతోషాలకు కారణం జగనన్న. ఈ సంతోషాలు ఇలాగే కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తుకే ఓటేద్దాం, జగనన్నను గెలిపించుకుందాం.